11 ఎన్డీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఇండియన్ ఎకానమీ గురించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వాస్తవాలు చెప్పారన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలకు తప్ప ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచన ఎన్డీఏ సర్కారుకు ఏమాత్రం లేదని విమర్శించారు. మోదీ సర్కార్ ఆరాటమంతా అదానీ సంపదను రెట్టింపు చేయడంపైనే ఉందని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ సర్కార్ అవలంబించిన విధానాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందన్నారు రాహుల్ గాంధీ. అదానీ మోదీ భాగస్వామ్యం, నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జీఎస్టీ విధానంపై ఎకానమీని నాశనం చేసిందన్నారు. అలాగే ఇండియన్ ఫారెన్ పాలసీ గాడి తప్పిందని విమర్శించారు. ఎంఎస్ఎంఈలకు కేంద్రం మద్దతు లేకపోవడం, రైతులపై అణచివేత చర్చలు భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని చెప్పారు. అమెరికా విధించిన 25% టారిఫ్తో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉండబోతుందన్నారు రాహుల్. 11 ఎన్డీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఇండియన్ ఎకానమీ గురించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వాస్తవాలు చెప్పారన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలకు తప్ప ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచన ఎన్డీఏ సర్కారుకు ఏమాత్రం లేదని విమర్శించారు. మోదీ సర్కార్ ఆరాటమంతా అదానీ సంపదను రెట్టింపు చేయడంపైనే ఉందని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ సర్కార్ అవలంబించిన విధానాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందన్నారు రాహుల్ గాంధీ. అదానీ మోదీ భాగస్వామ్యం, నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జీఎస్టీ విధానం ఎకానమీని నాశనం చేసిందన్నారు. అలాగే ఇండియన్ ఫారెన్ పాలసీ గాడి తప్పిందని విమర్శించారు. ఎంఎస్ఎంఈలకు కేంద్రం మద్దతు లేకపోవడం, రైతులపై అణచివేత చర్యలు భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని చెప్పారు. అమెరికా విధించిన 25% టారిఫ్తో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉండబోతుందన్నారు రాహుల్ గాంధీ. आप एक बड़ा सवाल समझिए, जो मेन सवाल है. ट्रंप ने 30-32 बार बोला है कि मैंने सीज फायर किया है, राइट. ट्रंप ने यह भी बोला है कि 5 जहाज हिंदुस्तान के गिरे हैं. ट्रंप अब बोल रहा है कि मैं 25% टैरिफ लगाऊंगा. आपने अपने आप से ये सवाल पूछा कि नरेंद्र मोदी जी जवाब क्यों नहीं दे पा रहे? पूछा है क्यों? एक्चुअल रीजन क्या है? क्या लगता है आपको? कंट्रोल किसके हाथ में है? बात समझिए.